ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ వీల్ ఎందుకు రౌండ్ గా ఉంటుంది? అది రౌండ్ గా ఉంటుంది కాబట్టి దాన్ని వీల్ అని అంటారు. ఇప్పుడు మనం వెళ్తున్న పని ఏంటి? నువ్వు వేస్తున్న ప్రశ్నలేంటి? అమ్మా, నువ్వు ఫుల్ టెన్షన్ గా ఉన్నావు, అందుకే నిన్ను డైవర్ట్ చేద్దామని. అంతే. చాలమ్మా. అమ్మా, నీకొక విషయం చెప్పనా? మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. చెప్పకుండా ఎలా తెలుస్తుంది? చెప్పు. నువ్వు వండే వంట తిని తిని నాకు బోర్ కొట్టేసింది. తినాలన్న ఆసక్తి చచ్చిపోయింది. సుజాత ఆంటీ వస్తే రుచి రుచిగా వంట చేస్తుంది. అందుకైనా సరే ఇంటికి తీసుకురావాలి. ఏమైందమ్మా? నేను సుజాతని తీసుకురాను, వెనక్కి వెళ్దాం పద. సారీ. అమ్మా, సుజాత ఆంటీ కన్నా నువ్వే బాగా చేస్తావమ్మా. అంత టేస్టీ ఫుడ్ తింటే లావైపోతామమ్మా. ఇది శివగామి అమ్మగారి కార్లా ఉందే. అమ్మా, కార్ తిప్పమ్మా. తిప్పు. అమ్మా, కార్ తిప్పమ్మా. కార్ తిప్పు. అటు సుజాత అంటే క్యాబ్ లో వెళ్తుంది. పద. అన్నా, క్యాబ్ ఆపు. లేట్ అయిపోతుందమ్మా. ఆపమని చెప్తున్నాను కదా. అదే అమ్మా, అదిగో రెడ్ కార్. అన్నయ్య, బండ ఆపమని చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం ఆపు. చెప్పేది నీకే అన్నయ్య. పోనివయ్యా. క్యాబ్ ఆపండి. ఎందుకు ఆపాలమ్మా? అమ్మా సుజాత, డోర్ క్లోజ్ చేయమ్మా. అన్నా, ఒకసారి మాట్లాడాలి. నువ్వు వెళ్ళవయ్యా. క్యాబ్ ఆపన్నా. చెప్తుంటే వినవే. ఎటెళ్ళిపోయారు? క్యాబ్ మిస్ అయిందే. ఎటెళ్ళారు వీళ్ళు? అసలు సుజాత మనల్ని చూసిందా లేదా? చూసి కూడా ఆగకుండా వెళ్ళిపోయిందా? చూస్తే ఖచ్చితంగా ఆపేదమ్మా. ఆంటీ చూసి ఉండదు. లేదు, చూసే ఉంటుంది. మా మీద ఇంకా కోపం పోయినట్టు లేదు, అందుకే ఆగలేదు. సుజాత ఆంటీ ఉన్న కారులో వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నట్టున్నాడు. ఆయన వల్లనే ఆగినట్టు లేదు. ఎటెళ్ళింది? దొరికినట్టే దొరికి మిస్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు?
ఇదిగో తీసుకో, ఉంటాను. ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళేదో పని మీద వెళ్తుంటే కనిపించారు. వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళడానికి ఏం రాలేదు. అవును, అందరూ వస్తున్నారు, మీరు రండి. నమస్తే అమ్మా. నమస్తే మల్లేష్ గారు, ఏర్పాట్లన్నీ అయిపోయాయి. బాస్ వీసా కోసం వెళ్లారు. రాత్రి ఫ్లైట్ ఉంది, లోపల కూర్చోండి, బాస్ వచ్చేస్తారు. సరేనండి. ఎటు వెళ్ళిపోయారో? అమ్మా 2000లో ఒకటి పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తాను. ఈ వేలు పట్టుకున్నావు కాబట్టి ఎడం వైపుకి వెళ్ళాలి. ఓ, ఇదేంటి జాతకమా? అతిగా అనిపించడం లేదా? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా, అదే ఇది. ఫాలో అవ్వాలి అంతే. సరే మేడం, చూద్దాం. నువ్వు చెప్పిన దారిలోనే వెళ్దాం. ఇటువైపే. రామ్మా. చూసావు కదా, అంతా రెడీ చేశారు. సాయంత్రమే ఫ్లైటు, రేపటికల్లా పని. రేపటి నుంచి నీ జీవితమే మారిపోతుంది. మన కుటుంబంలో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేది నువ్వే. విదేశాలకు పోయి పనిచేసేది కూడా నువ్వే. అదెంత గొప్ప విషయం తెలుసా? దుబాయ్లో ఎంత డబ్బొస్తుందో తెలుసా నీకు? ₹1,00,000 జీతం వచ్చినా శివగామి అమ్మగారి దగ్గర దొరికినంత సంతోషం ఎక్కడా ఉండదు. నేను నీకోసం వెళ్తున్నానన్నయ్య. నాకసలు దుబాయ్ వెళ్ళడం కొంచెం కూడా ఇష్టం లేదు. ఇదే మన బుద్ధి. మంచి జీవితం వస్తుంది అంటే ఎవరి దగ్గర పనిచేస్తానంటావు చూడు. ఇది మన పరిస్థితి. మంచి అవకాశం వచ్చినా ఎదగవు. వేరే వాళ్ళ కాళ్ళ దగ్గర బతకాలి అనుకుంటావు. నే చెప్పేది ఈరోజు నీకు అర్థం కాదు. దుబాయ్ వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించాక అప్పుడు అర్థమవుతుంది నీకు. నువ్విక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ బాస్. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారు. మనీ అంతా కలెక్ట్ అయిందా? హా బాస్. మీ వీసాలన్నీ వచ్చేసాయి. మీ అందరికీ నైటే ఫ్లైట్. అందరూ రెడీగా ఉన్నారు కదా? మల్లేష్ వాళ్ళ సిస్టర్ వచ్చారు, లోపల కూర్చోమని చెప్పాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. ఓకే బాస్. ఎక్కడమ్మా మీ అన్నయ్య? మా అన్నయ్య అది అమ్మా, అతను సుజాత ఆంటీ వాళ్ళ అన్న. ఇందాక క్యాబ్ లో కూడా ఉన్నారు. అంటే సుజాత కూడా ఇక్కడే ఉండుంటుందా? అవునేమో కదమ్మా.